ఉంటున్న లగ్జరీ అపార్ట్మెంట్లు, మోడర్న్ కమ్యూనిటీలు బయటకు చూస్తే భలే పటిష్టంగా చాలా సేఫ్గా అనిపిస్తాయి కదూ. ఒకసారి స్విచ్ వేస్తే చాలు, లైట్ వెలుగుతుంది, కుళాయి తిప్పితే నీళ్ళొస్తాయి. ఇవన్నీ ఎప్పటికీ ఇలాగే ఉంటాయని మనం గుడ్డిగా నమ్మేస్తుంటాం. కానీ ఒక చిన్న దారం పోగు లాగితే మొత్తం బట్ట ఎలా విడిపోతుందో, మన ఈ ఆధునిక జీవన శైలి కూడా అంతే వేగంగా ఎలా కుప్పకూలిపోతుందో ఈ విశ్లేషణలో మనం చూడబోతున్నాం. ఇది వింటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. సరే, అసలు దీని గురించి కాస్త లోతుగా చూద్దాం. ఎన్నో హై ఎండ్ సౌకర్యాలు ఉన్న ఒక మోడర్న్ బిల్డింగ్ అకస్మాత్తుగా కనీస అవసరాల కోసం పోరాడే పరిస్థితికి ఎంత త్వరగా పడిపోతుందో ఊహించగలరా? వినడానికి ఏదో సినిమా స్టోరీలా అనిపించినా ఇది నిజంగా జరిగిన సంఘటన. మనకున్న ఈ ఆధునిక సౌకర్యాలు ఒక్కసారిగా ఆగిపోతే మన రోజువారీ జీవితం ఎంత భయంకరంగా మారుతుందో ఇది చాలా స్పష్టంగా చూపిస్తోంది. ఆ తేదీ జనవరి 27, 2025. ఉదయం లేవగానే అందరికీ అదొక సాధారణ రోజే అనిపించింది. కానీ చూస్తుండగానే ఆ కమ్యూనిటీలో అక్షరాల అంతా స్తంభించిపోయింది. ఆ బిల్డింగ్ మొత్తం పీకల్లోతో అంధకారంలో కూరుకుపోయింది. అసలు సాధారణ లైఫ్ అనేది పూర్తిగా ఆగిపోయింది. అంటే ఇది రాత్రికి రాత్రే వచ్చిన సమస్య కాదండోయ్. రోజుల తరబడి లోపల పేరుకుపోయిన సమస్యల పరాకాష్ట. ఆ ఒక్క రోజుతో ఆ కమ్యూనిటీ మొత్తం సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోయిందంటే నమ్మండి. అసలు అక్కడ ఏం జరిగిందో ఒకసారి ఊహించుకోండి. బోరు నీరు బంద్, లిఫ్ట్ మెకానిజం ఫెయిల్, రోజువారీ చెత్త సేకరణ ఆగిపోయింది, కారిడార్లలో లైట్లు డెడ్, అన్నీ ఒకేసారి ముంచుకొచ్చాయి. ఒక్కసారిగా ఆ కమ్యూనిటీలో కనీస సౌకర్యాలు లేని నరకం ఎలా ఉంటుందో ఆ రోజు అందరికీ కళ్ళకు కట్టినట్లు కనిపించింది. కంప్లీట్ గందరగోళం అన్నమాట. అయితే ఇదంతా ఎక్కడ మొదలైంది? ఈ పతనంలో పడిన మొదటి డామినో ఏదో తెలుసా? కరెంటు బిల్లులు కట్టకపోవడం. అవును, మీరు విన్నది నిజమే. పైకి ఇది కేవలం ఒక చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ లాగా, ఏదో పేపర్ మీద అంకెలకు సంబంధించిన సమస్యగా అనిపించవచ్చు. కానీ చూడండి, దీనివల్ల కనీసం తాగడానికి వాడడానికి అత్యంత అవసరమైన బోరు పంపులు పూర్తిగా ఆగిపోయాయి. ఒక చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం మనుషులకు నీటిని ఎలా దూరం చేసిందో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఇక చెత్త తీసుకెళ్లడం ఆగిపోవడంతో పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో తెలుసా? ముందుగా ఇంట్లోనే చెత్త అంతా ఓ మూల పోగు చేసుకోవాలి. ఆ తర్వాత లిఫ్ట్ పనిచేయట్లేదు కదా, సో ఆ చెత్త సంచులను చేత్తో పట్టుకుని కటిక చీకట్లో ఉన్న క్యారిడార్ల గుండా మెట్లు దుగుతూ కిందకు రావాలి. అది ఫస్ట్ ఫ్లోర్ అయినా సరే, 10th ఫ్లోర్ అయినా సరే. చివరికి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బండి దగ్గరికి వెళ్ళి సొంతంగా చెత్త వేయాలి. రోజువారీ జీవితంలో ఇది ఎంత పెద్ద శారీరక శ్రమ, ఎంత చికాకు తెప్పించే పనో ఒక్కసారి ఊహించుకోండి. ఈ నంబర్ని కాస్త జాగ్రత్తగా గమనించండి. 50%. ఆ బిల్డింగ్లోని సగానికి పైగా కారిడార్ లైట్లు అసలు వెలగడం లేదు. అక్షరాల సగం బిల్డింగ్ చీకట్లో ఉండిపోయింది. రాత్రి అయితే చాలు, భయంతో కాలు బయట పెట్టలేని పరిస్థితి. ఈ చీకటి కేవలం పవర్ కట్ వల్ల వచ్చింది కాదండి. ఆ కమ్యూనిటీలో పేరుకుపోయిన విపరీతమైన నిర్లక్ష్యానికి ఇది ఒక నిశ్శబ్ద ప్రతీక. ఈ పీడకల ఏదో కేవలం యంత్రాలకు, పైపులకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది మనుషుల మీద డైరెక్ట్గా ఎంత తీవ్రమైన ప్రభావం చూపిందో చెప్పడానికి ఫ్లాట్ నంబర్ 4204లో ఉంటున్న బద్రీనాథ్ గారే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ కమ్యూనిటీ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న ఆయనకు ఈ డిజాస్టర్ ఒక పెద్ద కంటిన్యూస్ టెస్ట్ లాగా మారిపోయింది. ప్రతిరోజు క్యూ కట్టే ఫిర్యాదులు, సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఆయనను అక్షరాల ఉక్కిరిబిక్కిరి చేశాయి. జనవరి 27 నాడు ఒక్కసారిగా వందల కొద్దీ సమస్యలు మీద పడటంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక పక్క నీళ్లు లేవు, మరోపక్క లిఫ్ట్ పనిచేయట్లేదు, ఎక్కడ చూసినా చెత్త, అంతా కటిక చీకటి. ఇవన్నీ ఒకేసారి ఎదుర్కోవడం ఎవరితరం చెప్పండి? చివరికి ఏమీ చేయలేక, ఆ విపరీతమైన మానసిక ఒత్తిడిని భరించలేక ఆయన సింపుల్గా తన బాధ్యతల నుండి తప్పుకున్నారు. మరియు ఇది మనకు చాలా అద్భుతంగా ఏం చూపిస్తుందంటే, ఒకవైపు గత 3 సంవత్సరాలుగా ఆయన చేసిన ఎంతో డెడికేటెడ్ సర్వీస్, దానికి పూర్తి ఆపోజిట్గా జనవరి 27వ తేదీన పరిస్థితులు ఏమాత్రం కంట్రోల్లో లేకపోవడంతో తట్టుకోలేక చేసిన సడన్ రిజైన్. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ చూస్తే ఆ రోజు పరిపాలన వ్యవస్థ ఎంత దారుణంగా కుప్పకూలిందో, దాని వెనుక ఒక మనిషి పడ్డ మానసిక సంఘర్షణ ఏంటో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంతటి పటిష్టమైన ఆధునిక వ్యవస్థ అకస్మాత్తుగా ఎందుకు కుప్పకూలింది? ఈ మొత్తం వైఫల్యానికి అసలు రూట్ కాజ్ ఏంటి? ఏదైనా పెద్ద టెక్నికల్ ఫెయిల్యూరా, లేక మరేదేనా? కోట్ల రూపాయలు పోసి కట్టిన ఈ కమ్యూనిటీలో అసలు ఈ పతనం ఎక్కడ మొదలైంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకే ఒక్క చోట ఉందండి.
ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ బిల్డింగ్లోని సగం మంది అంటే ఖచ్చితంగా 50% ఫ్లాట్ల ఓనర్లు తమ మెయింటెనెన్స్ ఫీజు కట్టడం పూర్తిగా మానేశారు. ఈ ఒక్క ఫినాన్షియల్ నిర్లక్ష్యమే ఇన్ని ఇబ్బందులకు మెయిన్ రీజన్. డబ్బులు రాకపోవడం వల్లే సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోయారు, బిల్లులు కట్టలేకపోయారు. ఈ గందరగోళం అంతటికీ కారణం జస్ట్ ఈ చిన్న విషయమే. ఇక్కడ మనము ఒక విషాదకరమైన కోయిన్సిడెన్స్ గమనించాలి. ఖచ్చితంగా 50% మంది మెయింటెనెన్స్ ఫీజు చెల్లించలేదు. దానికి కరెక్ట్గా సరిపోయేలా ఖచ్చితంగా 50%కి పైగా కారిడార్లలో లైట్లు ఆరిపోయాయి. బిల్డింగ్ నిర్వహణకు ఫండ్స్ ఏ రేంజ్లో తగ్గిపోయాయో ఆ బిల్డింగ్లో వెలుగు కూడా కరెక్ట్గా అదే రేంజ్లో పోయింది. చూసారా, ఫైనాన్షియల్ ప్రాబ్లంకి ఫిజికల్ డ్యామేజ్కి మధ్య ఉన్న లింక్ ఎలా ఉందో. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే దీన్నే మనం డోమినో ఎఫెక్ట్ అంటాం. మెయింటెనెన్స్ ఫీజు కట్టకపోవడం అనే ఒకే ఒక్క చిన్న యాక్షన్ కరెంటు బిల్లులు ఎగ్గొట్టేలా చేసింది. దానివల్ల వాటర్ సప్లై ఆగిపోయింది, లిఫ్ట్ ఆగిపోయింది, చెత్త పేరుకుపోయింది. కేవలం సగం మంది చేసిన ఒక చిన్న తప్పు ఎలా ఒక చైన్ రియాక్షన్లా మారి మొత్తం బిల్డింగ్ని కుప్పకూల్చిందో ఇది పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం ఎలా ముదిరిందో ఒకసారి చూద్దాం. బద్రీనాథ్ గారి 3 సంవత్సరాల నిరంతర సేవ జనవరి 27న కేవలం 24 గంటల్లోనే కుప్పకూలి ఫైనల్గా ఆయన రాజీనామాకు దారితీసింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. జనవరి 27 నాడు పరిస్థితి ఇంత దారుణంగా దిగజారి కష్టాలు పీక్స్కి వెళ్ళిన తర్వాత మాత్రమే అందరిలో కదలిక వచ్చింది. ఆ తర్వాతే బకాయిలు రావడం, పరిస్థితులు మళ్ళీ నెమ్మదిగా నార్మల్ అవ్వడం జరిగింది. సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం తీసుకోవాల్సిన ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. మనం ప్రతిరోజు ఎన్నో మోడర్న్ ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తున్నాం, కానీ వాటి మెయింటెనెన్స్ వెనుక ఉన్న ఫైనాన్షియల్ హెల్త్ గురించి, ఆ సిస్టమ్స్ ఎంత స్టేబుల్గా ఉన్నాయో మనలో ఎంతమందికి నిజంగా తెలుసు? ఒక్కసారి మీరే ఆలోచించండి. మన చుట్టూ ఉన్న కంఫర్ట్స్ ఎప్పుడూ ఇలాగే ఉండాలంటే వాటిని వాడుకోవడం మాత్రమే కాదు, ఆ సిస్టమ్ని నిలబెట్టడంలో మనందరి రెస్పాన్సిబిలిటీ ఎంత ఉందో ఈ సంఘటన ఒక పెద్ద కనువిప్పు లాంటిది కాదు.